వచ్చే నెల ఫిబ్రవరి 2న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మాల్యాల మనోజ్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఇక హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో గల ఆర్ట్స్ కళాశాలలో ఫిబ్రవరి 2న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరిగే సందర్భంలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి మాదిగ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మాదిగలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణ చేయాలని అన్నారు. అదేవిధంగా మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో మరి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవణ నాయకత్వంలో మరి యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు ఎస్సీ వర్గీకరణ కావడంతో పాటు ఎస్సీ వర్గీకరణలో మరి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించినట్లయితేనే మరి మాదిగలకు న్యాయమైన డిమాండ్ కాబట్టి మా మాదిగలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎందుకంటే మరి ఏకసభ కమిషన్ వేసి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ కూడా అతి తొందరలో అందబోతుంది కాబట్టి ఆ రిపోర్ట్ను అనుసరించి మరి ఆ రిపోర్ట్ కూడా మాకు మాదిగలకు అనుకూలంగానే వస్తుందని మేము భావిస్తున్నాం. ఆ రిపోర్ట్ను అనుసరించి మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి